మనం బర్గర్లు తినడం మానము, జంక్ ఫుడ్స్ మానము. ఇక్కడ కాబోయే డాక్టర్స్ కూడా అంతే కదా, తింటారు కదా. ఎస్, తగ్గించుకోండి కొంచెం కొంచెం అట్లీస్ట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ హియర్ టు స్పీక్ అబౌట్ విమెన్ రైట్స్. మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏం చెప్పారంటే, నేను వేరే ప్రోగ్రామ్కి వచ్చాను. ఆ ప్రోగ్రామ్ అయ్యాక మేడం ఈరోజు ఒక కాలేజ్లో ఇలా వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే జరుగుతుంది, అక్కడ విమెన్కి కొంచెం రైట్స్ గురించి చెప్పండి అన్నారు. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ రస్టిక్ విమెన్ ఫ్రమ్ ది విలేజెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. మీకు ఏం చెప్పండి. ఎనీవే పిలిచారు కాబట్టి అసలు విమెన్ రైట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి మనకు చెప్పండి. ఎందుకు అవసరం ఏముంది? అవసరం ఉందా? తరతరాల నుంచి, అనేక తరాల నుంచి ఇబ్బందులు పడి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఆ రైట్స్ ఎట్లున్నాయి తెలుసా? కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయే వరకు విమెన్కి రైట్స్ ఉన్నాయి. అన్ని రైట్స్ ఎందుకు విమెన్కి? ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి చిన్నప్పుడు తండ్రి మీద ఆధారపడ్డు, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ మీద ఆధారపడ్డు, వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడ్డు. ఎక్కడ చూసినా ఒక పురుషుడి మీద ఆధారపడి బ్రతకడమే అయిపోయింది. మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఇన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచి ఉన్నాయి ఆర్టికల్స్. దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. మీకు అవగాహన ఉంది కదా, దో యువర్ డాక్టర్స్ అవన్నీ చదువుకుని వచ్చింటారు కదా, కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉందండి మీ అందరికీ? హూ ఈజ్ అవర్ ఫ్రేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్?